హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరావు. ఏబి వెంకటేశ్వరరావు మీ అందరికీ తెలుసు. ఆయన రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారి పైన అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు. వాడు వీడని మాట్లాడాడు. చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. ఆ తర్వాత కోడికత్తి సీన్ ని కలిశాడు. ఏదో పార్టీ పెడతా అని తిరిగాడు. ఆ తర్వాత ఇప్పుడు టీడీపీ వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదని ఒక ఫీల్డ్ లోకి వెళ్ళిపోయాడు. అయితే రీసెంట్ గా నిన్న ఈయన బనకచెర్ల ప్రాజెక్ట్ గురించి కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే బనకచెర్ల ప్రాజెక్ట్ అంటే ఏంటన్నా అంటే పోలవరం ప్రాజెక్ట్ లాగా ఇది ఒక ప్రాజెక్ట్. ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ ని ఏబి వెంకటేశ్వరరావు గారు చూసి చెప్తూ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలంటే 1,40,000 కోట్లు కావాలి, ఎప్పటికి కంప్లీట్ చేస్తారు, ఒకవేళ బనకచెర్ల ప్రాజెక్ట్ కనుక కడితే విజయవాడ ఎప్పుడు మునిగిపోతూనే ఉంటుంది అంటూ తను వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇలా బనకచెర్ల ప్రాజెక్టు గురించి తను కొన్ని మాటలు మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో వీడియో చూడండి. ఒక్క 2 నిమిషాలు సమయం ఇస్తే నేను చెప్పదలుచుకొని చెప్పేస్తున్నా, తర్వాత ప్రశ్నలు తీసుకుంటాను. కృష్ణానదికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిట్ట చివరి రాష్ట్రం, టైలెండ్ స్టేట్. కృష్ణానది జలాల మీద ఆంధ్రప్రదేశ్ కి కొన్ని హక్కులు ఉన్నాయి. అవి ట్రిబ్యునల్స్ నిర్ధారించాయి. ఆంధ్రప్రదేశ్ కు ఉన్నటువంటి కృష్ణానది జలాల మీద హక్కుల్ని ఎలాగోలా బొక్కబెట్టి లాగేసుకోవాలనే ప్రయత్నాలు ఎగువ రాష్ట్రాలు ఎప్పటి నుంచో చేస్తున్నాయి. వాళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళ ఇంట్రెస్ట్ లో వాళ్ళు చేస్తూనే ఉంటారు. కాబట్టి మన హక్కుల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనది. అయినప్పుడు ట్రిబ్యునల్ హక్కు ఇవ్వకుండా, సిడబ్ల్యూసి అనుమతులు లేకుండా ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టుకుంటుంటే దాన్ని ప్రశ్నించాల్సిన ధర్మం, వాటిని నిలుపు చేయడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీదే ఉంది. అంతే తప్ప మేము ఎవరేం కట్టుకున్నా మేము అభ్యంతరం చెప్పమని చెప్పడానికి మీరెవరు? మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హక్కులు పరిరక్షించడం కోసం ఏర్పడిన ప్రభుత్వం ఇది. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులు కాపాడకుండా పై రాష్ట్రాలు ఏం చేసుకున్నా మేము అభ్యంతరం చెప్పట్లేదు అని చెప్పడం అధర్మం అవుతుంది. కాబట్టి రాజకీయాల కోసం ఏదన్నా ఒక మాట మాట్లాడే ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజల నీటి హక్కుల్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. కృష్ణా గోదావరి మీద మనం చివరి రాష్ట్రం కాబట్టి ట్రిబ్యునల్ అనుమతి లేకుండా, సిడబ్ల్యూసి అనుమతి లేకుండా ఎగువ రాష్ట్రాలు కట్టే అన్ని ప్రాజెక్టుల్ని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి మరొకసారి గట్టిగా చెప్తున్నాం. ఈ రోజు ఈ బనకచెర్ల ప్రాజెక్టు మీద అపోజిషన్ నుంచి ఒక్క మాట కూడా బయటికి రావడం లేదు. ఎందువలన అంటే ఈ ప్రాజెక్టు రూపొందించమన్నదే జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రతిపక్షం ఏం మాట్లాడదు. గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి అనుసంధానమైనటువంటి ఏకైక అగరబత్తి మెగా ఇంజనీరింగ్ కంపెనీ. ఎవరు మాట్లాడాలి దీని గురించి? మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ ప్రాజెక్టు యొక్క నిజ స్వరూపాన్ని వివరించి చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ప్రజలది, ప్రజా సంఘాలదే. కాబట్టి ఆ చొరవ తీసుకుని ఆ బాధ్యతతోనే మీ ముందుకు వచ్చి ప్రజలకు ఇవన్నీ వివరిస్తున్నాం. ఇంకొక విషయం నేను మనవి చేసుకోదలుచుకున్నది ఏమిటంటే, ఏ ప్రభుత్వానికైనా ప్రజలు ఇచ్చేటటువంటి అధికారం 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల పాటు మీరు కట్టే పన్నులకి మీరు ట్రస్టీగా వ్యవహరించండి, ఆ డబ్బు జాగ్రత్తగా ఖర్చు పెట్టండి, ప్రజోపయోగమైనటువంటి పనులు చేయండి, రాష్ట్రము ప్రజలు అభివృద్ధి చెందే దిశగా నిర్ణయాలు తీసుకోండి అని చెప్పి మనం వాళ్ళకి ఆ ట్రస్టీషిప్ అప్పచెప్తున్నాం. ఇందులో భాగంగా రోజువారీ నిర్ణయాలు, అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్, జీవోలు ఇచ్చుకోవడం అవి మీ ఇష్టం. ఎవరిని ఏపీపీఎస్సీ మెంబర్ గా వేయాలో అవి అలాంటివన్నీ మీరు నిర్ణయాలు తీసుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు.
మీకు ఇచ్చిన అధికార కాలం యొక్క పరిమితి దాటి దశాబ్దాల తరబడి, తరాల తరబడి ప్రజల మీద భారం మోపబోయే ప్రాజెక్టుల విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే నైతిక హక్కు ఏ ప్రభుత్వానికి లేదు అని చెప్పి మనం చేస్తాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 25 సంవత్సరాల పాటు మద్యం మీద వచ్చే డబ్బుని తాకట్టు పెట్టి అప్పు తీసుకురావడాన్ని రాష్ట్రం మొత్తం నిరసించింది. అలాగే సెకీ అదానితో పాటుగా వివిధ సోలార్ పవర్ ప్రాజెక్టుల రూపంలో 25 సంవత్సరాల పాటు మన నెత్తి మీద ఈ టారిఫ్లు గుదిబండలుగా మారబోతున్నాయి. ఈ రోజున ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్టు కూడా 80,000 కోట్లు అంటున్నారు. 150,000 కోట్లకు తక్కువ అవ్వదు. అది కట్టడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదు, ఆ తెచ్చిన డబ్బు తీర్చడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదు. ఇంతటి దీర్ఘకాలికమైనటువంటి ప్రాజెక్ట్ ని అపోజిషన్ ఒక మాట మాట్లాడకుండా, ప్రజల ముందు వివరాలు ఉంచకుండా, ఒక చర్చ జరగకుండా, నీటిపారుదల సంఘం నిపుణులతో ఏమాత్రం చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని మేము అక్కడి నుంచి అనుమతులు తెస్తాం, ఇక్కడి నుంచి అనుమతులు తెస్తాం అనేది నైతికమేనా, ధర్మమేనా అని చెప్పి మరొకసారి ఆలోచించమని కోరుతున్నాం. 10-12 లక్షల కోట్ల రూపాయల ఇప్పటికే తెచ్చిన అప్పుకి వడ్డీలు కట్టడం కోసం మళ్ళా తిరిగి అప్పు చేస్తున్నటువంటి ఈ రోజుల్లో సుమారు 1,00,000 కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన ప్రాజెక్టు గురించి ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం లేదా? ఈ భారం ఎవరు మోయాలి అని చెప్పి మళ్ళా ఇంకొకసారి ప్రశ్నిస్తున్నాం. ఎవరైనా ఏదైనా మాట్లాడితే రాయలసీమ ప్రాజెక్టును అడ్డుకుంటావా అని చెప్పి అడిగే వాళ్ళకి మేము ఇస్తున్నటువంటి సమాధానం, ఈ రోజున రాయలసీమలో 111 టీఎంసీలు వాడుకునే బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ పూర్తి స్థాయిలో నిర్మాణమై ఉంది. అంద్రీనీవా అసంపూర్తిగా ఉంది, గాలేరు నగరి అసంపూర్తిగా ఉంది, ఎక్కడా బ్రాంచ్ కెనాల్స్ తవ్వలేదు, ఫీల్డ్ కెనాల్స్ తవ్వలేదు. కృష్ణానదిలో వచ్చిన వరద నీరు 150 టీఎంసీలు తీసుకొచ్చి పోసినా గానీ రిజర్వాయర్లు నింటమే తప్ప పొలాలు తడిసే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు కాలువలు కట్టరా, మీరు నిజంగా డబ్బు మొబిలైజ్ చేయగలం, కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకురాగలం, ఒక ఈఏపీ ప్రాజెక్టు రూపంలో వరల్డ్ బ్యాంక్ నుంచో ఇంకొక చోట నుంచో ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ తీసుకురాగలం, డబ్బు తీసుకురాగలం అనుకుంటే రాయలసీమలో అసంపూర్తిగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయండి. వెనుకబడిన రాయలసీమ పేరు చెప్పి ఆ డబ్బు తీసుకురండి, లోన్లు తీసుకురండి. రాయలసీమ ప్రాజెక్టుల్ని ఆఖరి ఎకరం తడిచేదాకా ఉన్న సదుపాయాలను ఉపయోగించుకునే పరిస్థితి ముందు కలగజేయండి. చెయ్యేరు నది మీద అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది, దాన్ని పునర్నిర్మించుకోవాలి. దాన్ని పునర్నిర్మించుకుంటే చెయ్యేరు మీద 20, 30, 25 టీఎంసీలు నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. దాన్ని రాయలసీమకి చిన్నపాటి లిఫ్ట్లతో ఎత్తిపోసుకునే అవకాశం ఉంటుంది. దాని ద్వారా సోమశిలకి మనం పోలవరం నీళ్లు తీసుకెళ్తే అది కాంపెన్సేట్ అవుతాయి. అలాగే వంశధార, నాగావళి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులు కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. కేవలం 150 ఎకరాల డిస్ప్యూట్ తో, కేవలం 150 ఎకరాల విషయంలో ఒరిస్సాతో తగాదా ఉంది. ఈ రోజున రాజకీయంగా మీకు ఒరిస్సాలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, మీది కూటమి ప్రభుత్వం. ఈ అడ్డంకులన్నీ తొలగించండి. పోలవరానికి ఒరిస్సా పెట్టినటువంటి అభ్యంతరాలన్నింటినీ తొలగింపజేసుకురండి. ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల్లో పెట్టాల్సినటువంటి కొద్దిపాటి ఖర్చును పెట్టి దాన్ని కూడా పూర్తి స్థాయిలో తోటపల్లి బ్యారేజ్ కానీ ఇంకోటి కానీ ఈ పనులన్నింటినీ పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని చేయకుండా మనం ఈ రోజున 1,00,000 కోట్ల రూపాయలు ఏకపక్షంగా మేము ఒక మెగా ప్రాజెక్ట్ మొదటి నుంచి చివరి వరకు ఒకే కాంట్రాక్ట్ కంపెనీకి అప్పచెప్తాము అని అంటే అది సవ్యం కాదు. దీని మీద పునరాలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇందులో మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వీళ్ళు ఈ రోజున చూపించినటువంటి మెగా కృష్ణారెడ్డి గారు గీసిన బొమ్మ ప్రకారం, వీళ్ళు ఇచ్చినటువంటి అలైన్మెంట్ ప్రకారం పోలవరం నుంచి ఇప్పుడు ఉన్నటువంటి పట్టిసీమ పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ని వెడల్పు చేయడమో, దానికి సమాంతరంగా ఇంకొక కాలువ తీసుకొచ్చి కృష్ణానదిలో పడేస్తామని అంటున్నారు. పాపారావు చెప్పినట్టు ఇది పర్మనెంట్ గా విజయవాడని వరద ముప్పుకి గురి చేస్తుంది. ఇది తీవ్రమైనటువంటి ప్రమాదం. ఆ ప్రమాదం నుంచి తప్పుకోవాలనంటే మనం
కాలువ అలైన్మెంట్ ని మార్చాలి. వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాల అప్లాంట్స్ తడవడం కోసం ఏనాడు నీళ్లు రాని నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఏరియా తడవడం కోసం అప్లాంట్ మీదుగా కాలువ తీసుకొచ్చి వైకుంఠాపురం బ్యారేజ్ పైన కృష్ణా నదిని ఆక్విడక్ట్ ద్వారా దాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కృష్ణా నదిలో పడడానికి ఎప్పుడు చూసినా ఒకటి వరద ముప్పు, రెండవది ఒకసారి కృష్ణా నదిలో గోదావరి జలాలు కలిపిన తర్వాత కృష్ణా నది జలాల మీద పై రాష్ట్రాలకు హక్కులు వస్తాయి. మీకు ఉదాహరణ చెప్తాను. ఈ రోజు మనం పట్టిసీమ ద్వారా 80 టీఎంసీల నీటిని గోదావరి నుంచి తీసుకొచ్చి కృష్ణా డెల్టా వాడుకుంటున్నాం అని చెప్పి ఆ 80 టీఎంసీలో 35 టీఎంసీలు పై రాష్ట్రాలకి, కర్ణాటకకి, మహారాష్ట్రకి పంచిపెట్టేశారు. రేపు పొద్దున మనం గోదావరి జలాలను తీసుకొచ్చి మళ్ళా కృష్ణలో కలిపితే ఆ మేరకు మళ్ళా పై రాష్ట్రాలు వాటి మీద హక్కులు కోరతాయి. కృష్ణానది మీద హక్కులు మనం కోల్పోతాం. కాబట్టి యాక్విడక్ట్ ద్వారా కృష్ణానదిని దాటిస్తే ఆ హక్కులు కోల్పోయే ప్రసక్తి రాదు. అక్కడి నుంచి బొల్లాపల్లికి తీసుకువెళ్లి ఆయన అన్నట్టు నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ కింద ఉన్నటువంటి ఆయకట్టుని స్థిరీకరించడం, ఆ ఆయకట్టుని చూశారు కదా. ఏబి వెంకటేశ్వరరావు గారు తన ఒపీనియన్ ని షేర్ చేసుకున్నారు. ఆయన మాజీ ఐపీఎస్ అధికారి, చదువుకున్న వ్యక్తే. ఐపీఎస్ అంటే మీకు అన్ని సబ్జెక్టులు కవర్ చేస్తారు, మీకు తెలుసు కదా. ఈ విధాలు కష్టపడితేనే ఐపీఎస్ దాకా వెళ్ళరు. ఓకే, ఎంతమంది నాలెడ్జ్ ఉంటుంది పరిసరాల పట్ల, ఉన్నటువంటి జియోగ్రాఫికల్ కండిషన్స్ బట్టి వాళ్ళకి కొద్దిగా అవగాహన అయితే ఉంటుంది అన్నది వాస్తవం. అయితే ఏబి వెంకటేశ్వర పరంచర్ల గురించి ఆయన మాట్లాడటం జరిగింది. అయితే అది కూటమి ప్రభుత్వంలో చాలా మందికి నచ్చలేదు. ఎందుకని? ఏబి వెంకటేశ్వరరావు గారు వాళ్ళ సొంత వ్యక్తి అని వీళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బనకచెర్ల ప్రాజెక్ట్ అని ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడో అది ఏబి వెంకటేశ్వరరావు గారు బట్టబయలు చేశాడు. ఒకవేళ బనకచెర్ల ప్రాజెక్టు కడితే ఏమవుతుందో కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి కావాల్సిన నిధులు ఎంతో కూడా చెప్పాడు. దగ్గర 1,40,000 కోట్లు పడుతుందంటూ ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఒక టీవీ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఏబి వెంకటేశ్వరరావు గారు అద్భుతంగా స్పందించడం జరిగింది. ఆ ఛానల్లో వచ్చిన పోలవరం బనకచెర్లపై పిడివాదం అంటే నాకు కూడా తెలియదు దాన్ని ఏమంటారు, రాయలసీమకు లాభమా నష్టమా, ఏబి వెంకటేశ్వరరావు వర్సెస్ సీనియర్ జర్నలిస్ట్ అయిన సత్యమూర్తి. కంప్లీట్ గా టీడీపీ పక్షపాతి. ఎలాగైనా ఉండొచ్చు, వాళ్ళ పర్సన్ నాకు అనవసరం. అయితే ఆయన మాట్లాడుతూ చాలా వివాదాస్పదమైన మాటలు మాట్లాడటం జరిగింది. దానిపైన ఏబి వెంకటేశ్వరరావు గారు సీరియస్ గా స్పందించడం కూడా జరిగింది. ఆ రెండింటి గురించి మాట్లాడటం కోసమే ఇప్పుడు మనం ఈ వీడియో చూస్తాం. ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడిన వీడియో అయితే ముందు చేశారు. కానీ దాన్ని కౌంటర్ చేస్తూ టీడీపీ ఛానల్ ఇదొకటి, టీడీపీ అనుబంధ సంస్థ, టీడీపీ పార్టీ ఆఫీసులో పెట్టి పోషిస్తున్నటువంటి ఒక అనుబంధ సంస్థలో ఒకానొక ఛానల్ గతంలో ఏదైతే సీమరాజా గారు ఉంటాడో అక్కడదే, గతంలో ఎవడైతే వైఎస్ భారతి గారిని నానాభూతులు తిట్టినటువంటి ఒక సైకో గాడు ఉన్నాడో అదే ప్లేస్ లో ఈ ఛానల్ కూడా నడుస్తూ, కోర్స్ నడవని ఉన్న మనకేంటి, ఎవడెక్కడ ఛానల్ పెట్టి నడుపుకున్న మనకేం జరిగింది. అయితే దీనిపైన సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి అనే వ్యక్తి అడ్డగోలు వాదన్ని అడ్డదిట్టంగా వాదించడం జరిగింది. ఏమైంది? ఆయన ఐపీఎస్ ఆఫీసర్ లాగా ఉండాలి కానీ ఆయనకి బనకచెర్ల ప్రాజెక్టు గురించి ఏం తెలుస్తుంది అంటూ ఈయన బనకచెర్ల ప్రాజెక్టు గురించి చెప్పడం మొదలు పెట్టారు. ఏంటి మరి, ఈయన సీనియర్ జర్నలిస్ట్ కదా, మరి వీడికి ఎలా తెలిసింది అంటే, సీనియర్ జర్నలిస్ట్ వీడికి ఏం తెలుసు? ఒక ఐపీఎస్ కేడర్ అధికారికే తెలియదు. ఒక బనకచెర్ల ప్రాజెక్టు గురించి మాత్రం ఈయనకి బాగా తెలుసు. అంటే ఈయన సివిల్ ఇంజనీరింగ్ చేశాడేమో నాకు తెలుసు. ఎందుకంటే ఏబి వెంకటేశ్వరరావు గారు సివిల్ ఇంజనీరింగ్ చేశాడా, ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ లోకి వెళ్ళి మాట్లాడతాం ఏంటి, ఆడికి ఏం తెలుసు అన్నట్టుగా ఈ సత్యమూర్తి మాట్లాడతాం జరిగింది. అంతేకాదు అసలు బనకచెర్ల ప్రాజెక్టు ఎవరు ఎప్పుడు స్టార్ట్ చేశారో అంటూ ఈయనకి తెలిసిన పిడివాదాన్ని పిచ్చి పిచ్చిగా చెప్పడం కూడా జరిగింది. అంతేకాదు అదే ఇంటర్వ్యూలో ఆయనకి మంచి పొజిషన్ ఇవ్వలేదు టీడీపీ వారిని బాధపడి, భయపడి, సిగ్గుపడి ఏం చేయాలో తెలియక ఇటువంటి వాదనలు చేస్తున్నాడంటూ ఏబి వెంకటేశ్వరరావు పైన అనుచితంగా మాట్లాడటం కూడా జరిగింది. అయితే ఇంకొక యాంకర్ ఉన్నాడు ఆపోజిట్, వాడు వీడికన్నా రాడ్డు రంబోలా లాగా ఉన్నాడు. అంబటి రాంబాబులా మాట్లాడాడు. అంబటి రాంబాబులాగా ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడాడు. అంటే నిజం ఎవరు మాట్లాడినా ఒకే విధంగా ఉంటుంది అన్న విషయం ఇక్కడ కూర్చున్న సోకాళ్ళు కుహానా మేధావులు ఇద్దరికి తెలియదు. వాస్తవాలు ఎవడ మాట్లాడినా ఒకే విధంగా ఉంటాయి అన్నది
ఈ కుహానా మేధావులు సీనియర్ జర్నలిస్టు ఇద్దరు కూర్చున్న ఒక యాంకర్ ఆడిద్దరికి ఎవరికి తెలియదు. అయితే బనకచెర్ల ప్రాజెక్టు వల్ల రాయలసీమకి ఎటువంటి లాభం లేదంటూ కూడా ఏపీ వెంకటేశ్వరరావు గారు మాట్లాడటం జరిగింది. దానికి సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడతాడు, బొల్లాపల్లి రిజర్వాయర్ ఇంకా కొన్ని రిజర్వాయర్లు కట్టాలి. ఏపీ వెంకటేశ్వరరావు గారు చెప్పినట్లయితే 5-6 రిజర్వాయర్లు కట్టాలి, వాటికి ఎంత డబ్బు అవుతుందో అది కాకుండా చంద్రబాబు నాయుడు ఏదో డైరెక్ట్ గా ఎత్తిపోతాడంట నీళ్ళు ఎక్కడో ఆడేదో చెప్పాడు. అయితే బనకచెర్ల హెడ్ రెగ్యులేటరీ ఎందుకు పెట్టారు? హెడ్ రెగ్యులేటరీ కట్టిందే రాయలసీమకి నీళ్లు అందించడం కోసం అంట. ఇలాంటి తాడి తప్పిన మేధావులంతా కూటమి ప్రభుత్వంలో టీడీపీ నాయకులకి అండదండలుగా ఎలా ఉంటారనేది నాకు అర్థమైంది. సో వీళ్ళకి నేను కౌంటర్ల కన్నా కూడా సో కాల్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ఇచ్చిన కౌంటర్లే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆయన ఏం చెప్పాడంటే, ఈ ఇంటర్వ్యూ మొత్తం చూసిన తర్వాత మీరిద్దరు బ్రెయిన్ లో ఏం లేదురా, మీరు గుజ్జులేని వేస్ట్ గాళ్ళంటూ మాట్లాడుతూ, సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, మీరు రామబ్రహ్మం గారు చేసిన ఈ 30 నిమిషాలు వీడియో చాలా బాగా ఉంది, మీ దగ్గర విషయం లేదని పూర్తిగా బహిర్గతమైంది. యాంకర్ పేరు రామబ్రహ్మ అనుకున్నా, పూర్తిగా బహిర్గతమైంది. దీనికి సరైన సమాధానం ఒక్క వీడియో లేదా ఇంటర్వ్యూ ద్వారా వివరంగా త్వరలో చెప్తాను, కానీ అయ్యా నీకు త్వరలో ఉంది కానీ నా మీద సుపారీ దాడులకు పాల్పడొద్దని మీలాంటి వారందరికీ నా సలహా. సద్విమర్శకులకు ఎప్పుడు స్వాగతం. మీరు ఈ పదం చూసారా, సుపారీ దాడుల కంట. అంటే ఇక్కడ కూర్చున్న సో కాల్డ్ రామబ్రహ్మం అనే యాంకరు, అదే విధంగా సీనియర్ జర్నలిస్ట్ ఎవరైతే సత్యమూర్తి ఉన్నారో వీళ్ళంతా సుపారీ తీసుకొని, అంటే కూటమి దగ్గర డబ్బులు తీసుకొని ఈ కుళ్ళు ఇంటర్వ్యూలు చేస్తున్నారా. దీని గురించి నేను తర్వాత చెప్తాను, కానీ నేను ఇప్పుడు ఇంకో చెప్పబోయేది ఏంటంటే, సద్విమర్శలకు ఎప్పుడు తావు ఉంటది, కానీ మీరు దాన్ని చేయట్లేదు, మీ దగ్గర విషయం లేదని నాకు అర్థమైపోయిందంటూ ఆయన మాట్లాడారు. 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి నాయకత్వపు కక్ష సాధింపుకు వ్యతిరేకంగా ఒంటరి పోరాటం చేశాను. 5 సంవత్సరాలుగా సర్వీసు పోగొట్టుకున్నాను. 10 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఏనాడు ఎవరిని సహాయం కోరలేదు. అయ్యో మా వల్ల ఇబ్బందుల్లో వచ్చాడే, సహాయం కావాలా అని అడిగిన వారు కూడా లేరు. అంటే చంద్రబాబు నాయుడు వాడుకొని వదిలేయటం తిట్ట, అందుట్లో పాపం ఈయన కూడా ఒకరు. అదే ఆయన బాధ నాకు అర్థమైంది. ఏముంది సార్, డోంట్ వరీ సార్, క్యాట్ లో పోరాడాను, హైకోర్టులో పోరాడాను, సుప్రీంకోర్టులో పోరాడాను, చివరికి హైకోర్టు ఇది ఆధారాలు లేని పరమ చెత్త కేసుని ఎఫ్ఐఆర్ ని కొట్టేసింది. ఇంత చెత్త కేసు విషయాల్లో సమాంతరంగా సాగిన శాఖాపరమైన విచారణను మూసేయడానికి మంచి ప్రభుత్వం 9 నెలలు తీసుకుంది. అది చెప్పులరిగేదాకా తిరిగితేనే. పాప ఆయన బాధ ఆయన చెప్పుకుంటున్నాడు. టీడీపీ కోసం నేను ఇంత కష్టపడ్డాను, ఇంత తిరిగాను, అయినా కూడా నా పైన కేసు కొట్టేయడానికి కోసం నా చెప్పులు అడిగేలాగా సిఐటిలో పోరాడాను, అదే విధంగా హైకోర్టులో పోరాడాను, సుప్రీంకోర్టులో పోరాడాను, చివరికి హైకోర్టు ఆ కేసును కొట్టేసింది, ఎఫ్ఐఆర్ ని, ఇందులో విషయం లేదని. అయినా కూడా ఈ విచారణ మూసేయడం కోసం 9 నెలలు తీసుకుంది. అది చెప్పులు అరిగేలాగా తిరిగిన తర్వాత ఆయన బాధ చెప్పుకుంటూ, నాకు రావాల్సిన జీతభత్యాలు బకాయిలు సగం మేరకే ఇంకా రాలేదు, పెన్షన్ సెటిల్ కాలేదు, ఇంకా తిరుగుతూనే ఉన్నా. సారీ సార్, మీ సిచ్యువేషన్ ఎవరికి ఉండకూడదు. నేను డీప్లీ దీన్ని ఖండిస్తున్నా. మీరు సర్వీస్ చేస్తే కంపల్సరీగా మీకు అన్ని వచ్చి ఉండాలి. ఇలా చేయకూడదు. ఎవరైనా కూడా, జగన్ అయినా కూడా. జగన్ అయినా భూతం నుంచి నా రాష్ట్రాన్ని రక్షించుకోవడమే పని తప్ప నేనేమన్నా గనులు అడిగానా? జగన్ అనే భూతం గురించి మీరు రాష్ట్రాన్ని రక్షించాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే జగన్ భూతం కాదు, ఆయన దేవుడని ప్రజల గుండెల్లో కట్టుకున్న గూడులు, వాళ్ళు చెప్తున్న మాటలు, ఆయన ఎక్కడికి వెళ్తున్నా తండోపోతండాలుగా వస్తున్నటువంటి ప్రవాహంలో వస్తున్నటువంటి జన సందోహాల్లో అది తేట తెల్లమవుతుంది. కొంత మతతత్వవాదులు మీలాగా మీరు చేసింది ఏంటో తెలుసు కదా. ఇక్కడున్న ఎమ్మెల్యేలని 23 మందిని టీడీపీకి ఎలా పంపించారో తెలుసు. మీ కొడుక్కి ఇజ్రాయెల్లో బిజినెస్, పాకిస్తాన్ లో బిజినెస్, ఎలా మీరు టెక్నాలజీని వాడుకొని ఎవరెవరిని ఎలా ట్రాప్ చేశారో కూడా అందరికీ తెలుసు. ఆ వాస్తవాలని నేను పక్కన పెట్టేస్తున్నా ప్రస్తుతానికి. అది ఇంకొక వీడియోలో ఫుల్ గా మీకు వచ్చి మాట్లాడినప్పుడు చెప్తాను. జగన్ అయినా భూతం అన్నారు కదా, దీన్ని వెనక్కి తీసుకుంటాం. ఇంకోసారి భూతం అంటే ఇలాంటి సీనియర్ అని కూడా చూడకుండా అనవసరంగా ఏదో ఒకటి అనాల్సి వస్తుంది. ఎందుకంటే తప్పుడు మాటలు మేము సహించలేదు సార్. జగన్ భూతం ఏంటి? స్కూల్స్ మార్చింది ఎవడు? 17 మెడికల్ కాలేజీలు కట్టింది ఎవరు? 10 పోర్టులు కట్టింది ఎవరు? 4 ఫిషింగ్ హార్బర్లు కట్టింది ఎవరు? ఏంటి సార్ మాట్లాడతారు? ఉద్దానం సమస్యను తీర్చింది ఎవడు? సర్వనాశనం చేసినటువంటి
పోలవరం ప్రాజెక్ట్ ని కరెక్ట్ గాడిలో పెట్టింది ఎవరు? రిటైనింగ్ వాల్ కట్టి విజయవాడని కాపాడింది ఎవడు? నాడు నేడంటూ స్కూల్ మార్చింది ఎవడు? ఆర్బీకే సెంటర్లు కట్టింది ఎవడు? చెప్పండి. సచివాలయాలు అంటూ గ్రామ సచివాలయాలు తీసుకొచ్చింది ఎవరు? వాలంటీర్ వ్యవస్థతో ప్రజల దగ్గర అయింది ఎవరు? ఇంటింటికి రేషన్ ఇచ్చింది ఎవరు? ఆటో డ్రైవర్కి డబ్బులు ఇచ్చింది ఎవరు? అమ్మఒడి వేసింది ఎవరు? రైతు బంధు ఇచ్చింది ఎవరు? డైరెక్ట్ గా లబ్ధిదారుల అకౌంట్ లోకి 2,75,000 కోట్ల ధనాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిని భూతం అంటే మిమ్మల్ని చెప్తూ కొడతారు జనాలన్న విషయాన్ని మీకు తెలియచేయడానికి నేను చాలా గర్విస్తున్నాను సార్. ఓకే, పనులు అడిగానా మనులు అడిగానా? మరి ఏం లేకుండా ఎట్ట బతుకుతున్న శాలరీ కూడా లేదు నీకు. ఇక ఇది కాక మీకేమన్నా తెలిస్తే బహిరంగంగా చెప్పండి. అంతేగాని ఆ తప్పుడు సంజ్ఞలు నిగూఢార్థపు మాటలు ఎందుకు? కనకచర్ల కానీ ఇంకొక సబ్జెక్టు మీద కానీ చర్చకు ఎప్పుడూ సిద్ధమే. అలా కాకుండా వ్యక్తిగత దూషణలకు ఎదిగితే విషయం చాలా దూరం వెళ్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మిమ్మల్ని పురమాయించిన వాళ్ళకు కూడా చెప్పండి. పురమాయించిన వాళ్ళు ఎవరు? కూటమికి వ్యతిరేకంగా మాట్లాడితే పురమాయించింది కూడా వాళ్ళే కదా, వాళ్ళకే జాగ్రత్త చెప్పని ఈయన డైరెక్ట్ గానే వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. అంటే చెడింది ఎక్కడో, మొత్తానికి కూటమికి మనోడికి ఎక్కడో చెడింది. నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కలేదని ఫీలింగ్ ఆయనలో ఉంది. అంతేకాక ఈ బనకచెర్ల ఒకటే కాదు, ఇటువంటి గతంలో కూడా 2-3 మాట్లాడారు. పోలీసులు రోడ్డు మీద కొట్టినప్పుడు కూడా ఆయన అలా కొట్టకూడదు, చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు అంటూ కూడా మాట్లాడిన వ్యక్తి ఈయన. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంటే కాబట్టి ఎలా బిహేవ్ చేయాలో తెలుసు. సో ఓవరాల్ గా వాళ్ళే కొట్టుకుంటూ ఉన్నారు. పాపం ఏబి వెంకటేశ్వరరావు గారు టీడీపీయా కాదనేది ఎవరికి తెలియదు. క్రియాశీలకంగా ఆయనకి ఎటువంటి పదవి లేదు. కానీ ఆయన ఏదైనా మాట్లాడితే టీడీపీ పక్షాన నెగిటివ్ వెళ్తుందని వీళ్ళంతా పీక్కొని చేస్తున్నారు. అందుకే సీనియర్ జర్నలిస్ట్ పేరు పెట్టుకుని ఈయన పెద్ద యాంకర్ పెట్టుకుని ఈయన చెప్పిన దానికి పీక్కొని చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కనకచర్ల ప్రాజెక్ట్ అనేది రాయలసీమకు ఉపయోగపడుతుందా లేదా అన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకం. చూద్దాం ఏమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. గట్టి వార్నింగ్లతోనే ఏబి వెంకటరావు కూటమిలో గూటం దించాడని అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.